హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ప్రీవియస్ వీడియోలు చూసే ఉంటారండి. మేము సౌత్ నుంచి నార్త్ వచ్చాము. ఇక్కడ గ్రేటర్ నోయిడాలో మా అమ్మాయి జాబ్ పర్పస్ వచ్చాము. ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాము అపార్ట్మెంట్లో. అసలు ఇప్పుడు వాటికి థర్డ్ డే వచ్చిన కాడి నుంచి కూడా ఎలకలు ఎంత ఖరాబ్ చేస్తున్నాయంటే అసలు మామూలు ఇబ్బంది పెట్టట్లేదండి. ఈ అట్టపెట్టెలో బట్టలు ఉన్నాయి, ఇంకా సర్దను కూడా సర్దలేదు. లోపలికి వెళ్ళిపోయి ఇలా చిన్న చిన్నగా అసలు ఎన్ని డ్రెస్సులు ఖరాబ్ చేశాయంటే అటు పెద్దగాను లేవు, ఇటు చిన్నగా వేసుకునేలాగా కూడా లేవు. ఇలా చిరిగినట్టే కదా. అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో. కిచెన్లో కూడా సామాన్లన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. ఓన్లీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక్కటే మేము వచ్చిన రోజు ఇందులో డోర్లు వేసుకున్నాం కాబట్టి ఇందులో చేరలేదని ఇంకా సరుకులు మొత్తం ఇందులోనే తీసుకొచ్చాము. ఒక సరుకులనే కాదు, బట్టలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఈ ఒక్క రూమే మేము ఇప్పుడు వాడుకుంటుంది ప్రస్తుతానికి. ఏది కావాలన్నా ఈ రూమ్లో నుంచి అసలు డోర్ వెంటనే వేస్తున్నాం, వెంటనే తీస్తున్నాం. ఓ మనిషి వెళ్ళగానే అక్కడ కాపులా ఉండి తీస్తున్నట్టు అయిపోయింది ఆ డోర్ని. ఇక పోతే సందుకు వెళ్తే అయితే ఎర్లీ మనకు లేసిన ప్రతిసారి ఇప్పుడు వచ్చిన రోజు నుంచి ఇప్పుడు ఇవాళ రెండో రోజు మూడో రోజు అండి ఇట్లా క్లీన్ చేయడం నేను. అసలు ఎంత గలీజ్ చేస్తున్నాయో. బ్రోకర్ని అడిగితే ఇగో ఎలకల బోన్ పంపించాడు, ఈ బోన్లో ఎలకలు పడతాయి, ఏదో ఒకటి పెట్టండి అని. అసలు సజెషన్ అదేనా అని. ఏం చేస్తాం, వచ్చిన పాపానికి 6 months అగ్రిమెంట్ ఉంది కంపల్సరీ అన్నాడు. ఆల్రెడీ 3 months కట్టాము, ఏం చేస్తాం. సరేలేండి ఇవ్వండి అని తీసుకున్నాను. మొత్తానికైతే ఒక టమాటా పెడితే ఎలక పడింది. మెయింటెనెన్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు, కవర్ ఇవ్వండి దాంట్లో వేస్తామన్నారు. బయటికి తీసుకొని వెళ్ళి కవర్లో వేసే లోపలనే అది పారిపోయి ఇంట్లోకి వచ్చేసిందండి. ఇంక ఇలా ఉంటుంది టైం, అంటే మా టైం అట్లుంది. ఇక సాయంత్రం రోజైతే ఇదంతగా చూడండి అసలు ఎంత గలీజ్గా ఉంటుందో. క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నిజంగా ఎవరైనా ఇల్లు తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ర్యాట్స్ ఉన్నాయో లేదో. ఎందుకంటే అది పట్టుకునేదాకా కూడా ఉండదు, అట్లా ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ వాళ్ళని అడిగితే మాత్రం ఈ మెడిసిన్ ఇచ్చారు, ఎలకలు కట్టే ఈ మందు పెడితే చచ్చిపోతాయంట, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తామని చెప్పారు. ఇంకా ప్రీవియస్గా నా వీడియోలన్నీ మీకు అప్లోడ్ చేస్తానండి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి మంచి ఉన్నాయి అన్నీ కూడా. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు ఫరక్ పడేదేముంది చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.